రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజలకు చేసిందేంటి అని ప్రశ్నించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 11 బీజేపీ చెప్పినవేమీ చేయలేదని విమర్శలు గుప్పించారు. జన్ధన్ ఖాతాలో 15 లక్షలు, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అంటూ జనాన్ని మోసం చేశారన్నారు. బీసీ బిల్లుపై బండి సంజయ్ కేంద్రాన్ని ప్రశ్నించమని మహేష్ కుమార్ గౌడ్ అడిగితే తప్పేంటన్నారు. బండి సంజయ్ను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పుడు బీసీ బిడ్డగా ఖండించిన వ్యక్తి మహేష్ గౌడ్ అన్నారు. బీజేపీ వల్లే హిందువులు కాదని, తాము హిందువులమేనని దేవుళ్లను ఆరాధిస్తామని చెప్పారు. మహేష్ కుమార్ గౌడ్ గారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు విమర్శించడానికి మేము ముందుగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారి మాటల్లో, వారి స్పీచ్ లో బీసీ బిడ్డ అయినటువంటి మీరు బీసీ బిల్లు అమలు కావడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఎందుకు ఒత్తిడి పెంచడం లేదు నరేంద్ర మోడీ మీద అనేటువంటి మాటకి సమాధానం చెప్పినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంగా ఏర్పడినటువంటి సందర్భంలో ప్రజలకు ఏం చేసింది అనేటువంటి మాట చెప్తూ ధనాధన్ జన్ధన్ ఖాతా తెరవండి, నల్లధనం వెనక్కి తీసుకొస్తాం, మీ ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నటువంటి మీ మాట హామీ ఆనాడిది ఏమైందని అడిగితే తప్ప అన్నటువంటి వాటి సందర్భం గుర్తు చేస్తుంది. జన్ధన్ ఖాతా తెరిచిండ్రు, నల్లధనం వెనక్కి వస్తుంది, మా ఖాతాలో 15 లక్షలు పడతాయని చెప్పిన పేదలకు 15 పైసలు ఇప్పుడు వేయని మీరు ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగులు ఇస్తామని చెప్పిన 11 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ 22 పైచిలు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఎక్కడిచ్చారని అడిగిన దానికి ఈరోజు మీరు విమర్శనాన్ని అడుగుతా ఉన్నారు. ఈరోజు బీసీ బిడ్డలు నోటికాడికి వచ్చినటువంటి బుక్కను ఎత్తగొట్టకండి, షెడ్యూల్ లైన్ లో చేర్చుకొని చెప్పిన గట్టిగా బీసీ బిడ్డగా మీరు రావాలి. ముందుగా చెప్పినప్పుడు మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన రోజు నేను గలం విప్పినా బీసీ బిడ్డగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన తీరులో ఎక్కడ విమర్శ కనిపిస్తుందని అడుగుతాను మిమ్మల్ని. అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు విమర్శించడానికి మేము ముందుగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తా ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారి మాటల్లో, వారి స్పీచ్ లో బీసీ బిడ్డ అయినటువంటి మీరు బీసీ బిల్లు అమలు కావడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఎందుకు ఒత్తిడి పెంచడం లేదు నరేంద్ర మోడీ మీద అనేటువంటి మాటకి సమాధానం చెప్పినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంగా ఏర్పడినటువంటి సందర్భం